నారా రోహిత్ సమర్పణలో ఆర్ఎన్ మీడియా వర్క్స్ పతాకంపై సాగర్ దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు. నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో తన్య కథానాయికగా నటించిన చిత్రాన్ని నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం పాటలతో పాటు ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు. అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఫస్ట్ నేను విష్ణుకి, సాగర్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఓన్ ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలిం ఈ సినిమా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం ఎన్ఆర్ బ్యానర్. ఆ వండర్ఫుల్ అవుట్కమ్ ఫర్ అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఈ సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. సో ఐ హోప్ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వ్యాపారంలో దిగాలనుకుంటున్నాను, కానీ పెట్టుబడి పూర్తిగా లేదు. ఏ వ్యాపారం? రియల్ ఎస్టేట్. నీ వెంచర్ ఎక్కడ? కూకట్పల్లి. కూకట్పల్లి? ఎక్కడ కూకట్పల్లి? అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ మధ్యలో అడవి, ఎక్కడో కూకట్పల్లి. అసలు కూకట్పల్లి మనుషులు ఉంటారా? కూకట్పల్లిలో? మనది కాని డబ్బు హరాం అవుతుంది. నేను ముట్టను. డబ్బుకో సూత్రం ఉంది. ఎడం చేతి నుంచి కుడి చేతి మారేలోపు మనకు కొంచెం లాభం ఉండాలయా. 10 రూపాయలు చందా ఇవ్వడానికి 10 సార్లు ఏడ్చారు. 1,00,000 రూపాయలు ఇస్తారా? అసలు వాడికి ఎందుకు ఇవ్వాలి? వాడు భగవాన్ దాస్ కాబట్టి. క్రికెట్ ప్లేయర్ అన్న మొన్నే పేపర్లో ఫోటో కూడా పడ్డది. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అయ్యా, ఇటువంటి క్రిమినల్స్ కోసం కాదు. స్పోర్ట్స్ వేరే ఇష్యూతో లింక్ చేయడం కరెక్ట్ కాదు సార్. వీడిని ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు. దేక్ బాబా, సాలా క్రిమినల్ బన్ గయా. ఫైటింగ్ ఉంటుందా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫైటింగ్లే. In the time of war, law should be silent. నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైని మొత్తాన్ని నాశనం చేస్తాను. ఏ బాత్ లిఖ్ లేనా మేరా భాయ్. ఖుదాఫీజ్. 100 సినిమాల్లో వచ్చి ఒక తెలుగు సినిమా మాత్రం కాదండి ఇది. 1000 సినిమాలకు ఒక సినిమా. ఇది నా మాట. రేపొద్దున మీరందరూ కూడా అంటారు, అంత డిఫరెంట్గా ఉంటుంది సినిమా, అంత కొత్తగా ఉంటుంది. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారా అని బయట వాళ్ళు అనుకుంటారు. మన తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందిరా అని మన వాళ్ళందరూ అనుకుంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. థ్యాంక్ యూ అండి. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ మన రైల్వే మినిస్టర్. రెడ్డి బాంబింగ్ కాస్త పెద్దగా చుట్టూ. నా బరువు పెరిగితే దూరం విసరలేం, దగ్గర పడితే మనకే డేంజర్. క్రికెట్ బాల్ ఈ బౌండరీ లైన్ నుంచి ఆ బౌండరీ లైన్ దాకా విసిరేవాడిని. ఏం